ఈ వాక్యం మమ్మల్ని బ్రతికించేదిగా ఉంది. పోయిన వారం అంశం ఏం చెప్పుకున్నామండి? పట్టుదల కలిగి ఉండటం. పట్టుదల నీలో లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు, సాధించలేవు. ఒక జాబ్ విషయం కావచ్చు, లేదా కుటుంబ పోషణ కోసం కావచ్చు, పట్టుదల ప్రతి ఒక్కరిది వీలు ఉండాలి అనే వాక్యాన్ని పోయిన వారం మనం విన్నాం. ఈ వారము పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగాను ఉండనిమ్ము. అంటే దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే, ఈ అంశాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు అంశాలు బట్టి మీతో చెప్తూ ఉన్నానంటే, చక్కగా నేర్చుకొని దేవునికి మరింత దగ్గర ఉంటూ నువ్వు పరలోకాన్ని చేరాలని. అక్కడ మన రాజు ఉన్నాడు, మన రాజును మీరు కలుసుకుంటారని, మన కన్న తండ్రి ఉన్నాడు పైన, ఆయన దగ్గర నెమ్మది పొందుతారని ఒక ఉద్దేశంతోనే మీకందరికీ కూడా నేను గుర్తు పోయేటట్టుగా మీతో చెప్తూ ఉన్నాను. మీరు అలర్ట్ కలిగి మీరు చక్కగా విని మీ హృదయంలో నాటబడి దేవుడు చెప్పిన మాటలు అభివృద్ధిలోకి రావాలి. ఒక విత్తనం వేసామనుకోండి, ఫలించాలి అనుకుంటాం. కాబట్టి అలాగే నీ వాక్యము, దేవుని వాక్యమును ఫలించాలి, నీ హృదయంలో ఫలించాలి. చెట్టు ఎలా ఫలిస్తుందో అలా నీ హృదయంలో వాక్యాన్ని ఫలించి అభివృద్ధిలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని నిన్ను పరిశుద్ధులుగా ఉంచాలనుకుంటున్నాడు. నిన్ను ఎలా దేవుడు పిలిచాడంటే, ఎందుకు పిలిచాడంటే, నీవు అపవిత్రుడుగా ఉండకూడదు అని, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మానవులు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేనేమి ఇస్తాను మీకు? విశ్రాంతి లేకున్నట్టున్నారు, సమాధానం లేకున్నట్టున్నారు, నేను నా దగ్గర ఉంది నాయన నీకు ఇస్తానంటాడు. అందుకే పరిశుద్ధుల గుట్టకే దేవుడు మమ్మల్ని పిలిచాడు కానీ అపవిత్రుడుగానే ఉండవద్దు అంటాడు దేవుడు. అన్యాయస్తుడుగా నువ్వు ఉండకూడదు అంటాడు. పరిశుద్ధుడుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధుడు దేవుని వాక్యాన్ని ఉద్దేశించేవాడై ఉండాలంటున్నాడు దేవుడు. పరిశుద్ధుడు దేవుడికి ప్రార్థన చేసేవాడై ఉండాలంటున్నాడు. ఇలాంటి విషయాలు నీకు తెలియపరచడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథములో లిఖితం చేశాడు, రాయించాడు. పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన మనసును ఉంచాడు. అందుకే మీకు చెప్తూ ఉన్నాను, మీరు మొదడుకు పొదను పెట్టండి, వాక్యాన్ని బాగా వినండి, దేవుని మాటలు వినాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అంటూ ఉన్నాడు దేవుడు. మన పరిశుద్ధులంట, మనం అందరూ పరిశుద్ధులంట. మరి మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? యేసు రక్తము ప్రతి పాపములు కడిగి పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు, న్యాయవంతులుగా చేశాడు, ప్రార్థన పరులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, ఓర్పు కలిగిన వారుగా ఉంటారని చేశాడు. మన దేవుని లేఖనాలు సెలవిస్తున్నాడు. మరి పరిశుద్ధులుగా ఉండడానికి ఎక్కడ రాయబడి ఉందో చూద్దామా? బైబిల్ పరిశీలిద్దామా? చూడండి. అపోస్తుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఎంతో జ్ఞానం ఇచ్చాడు. మీకున్నంత జ్ఞానం ఒక్కరికి లేదు ప్రపంచంలో, ఏ జీవరాశిలో లేదు. మీకంత జ్ఞానం ఇచ్చాడు. తెలుసుకోండి, పరిశీలించండి, పరిశోధన చేయండి, మహాజ్ఞాన సంగతులు తెలుసుకోండి. చూద్దామమ్మా? వినడానికి ఆశ ఉందా? అంతేనా? ఇది చాలా సంతోషం. నా కోసం సంతోషం కాదండి, ప్రభుని సంతోషపెట్టాలి మనం. చాలా మంచిది, మంచి విషయాలు ఈరోజు ఒక 9 మాటల మీద మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలుగుతూ ఉంది. మీరు చక్కగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మీరు అందరూ కూడా చాలా చక్కగా వింటారని నేను నమ్ముచున్నాను. ఈ మాటల జాగ్రత్త వినాలి. చూడండి. మొట్టమొదటి మాట అపోస్తుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మమ్మల్ని
పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఏమై ఉండాలంట మీరు? మరి పరిశుద్ధులు అంటే ఏమై ఉండాలి? సురత్తుల్లో కడిగి పవిత్రులు పరిచాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా జీవించాలి. నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. నా ప్రియాకు ప్రియ బిడ్డలు మీరు, నా స్వరూపంలో నుండి వచ్చిన వారు మీరు. నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడట ఆయన. చదువునైన మొట్టమొదటి మాటకి పరిశుద్ధులగుటకే పరిశుద్ధులు అగుటకే దేవుడు మమ్మల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. పిలవలేదంట. మీరు పరిశుద్ధులు అంటున్నాడు, అపవిత్రులుగా మీరు ఉండడానికి వీలు లేదు. పవిత్రులుగా ఉండడానికి వీలు లేదు. సోమరితనంగా ఉండడానికి వీలు లేదు. ఎలా ఉండాలి సార్? పరిశుద్ధులు, నీతిమంతులు, అనేక మందికి మీరు బోధించేవారు, అనేక మందికి మీరు సాక్షిగా బ్రతికేవారు, మంచి పేరు సంపాదించుకునేవారు. మీరు పరిశుద్ధులు, నా బిడ్డలు, నా స్వరూపంలో ఉన్నవారు, నా సొగసు నుంచి, నా స్వరూపం నుండి మిమ్మల్ని తయారు చేశాను. దేవుడు చెప్తూ సూటిగా మనతో కన్న తండ్రి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి చక్కటి మాటలు మీరు వింటూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని పరిశుద్ధులుగా పిలిచాడంట. మరి లోకానికి పరిశుద్ధులుగా మనం వచ్చాం. ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ బ్రతుకు? ఎలా బ్రతుకుతూ ఉన్నావు? నీ కుటుంబాన్ని ఇచ్చాను, ఒక వ్యవస్థ తెచ్చాను లోకానికి. ఆ కుటుంబాన్ని పోషించుకొని ఎలా బ్రతుకుతూ ఉన్నావు? నాకు సాక్షిగా ఉన్నావా? నాకు యథార్థంగా బ్రతుకుతున్నావా? అనేక మందికి మాదిరిగా నువ్వు ఉంటున్నావా? నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నావా? నాకు ఇష్టమైన వాడిగా ఉన్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడండి ప్రశ్న. మీరు పరిశుద్ధులు, నీతిమంతులు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదంట. ఆయన పిలవలేదండి. నేను దరిద్రంలోకి తీసుకుని పోయేవాడు కాదు దేవుడు. అందరికీ గొప్పవాడుగానే ఉండాలని, అంచెలంచెలుగా ఎదుగుదల చూడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ పక్షమున మంచి సాక్షి కలిగి ఉండాలి నా బిడ్డలని ఎదురు చూస్తూ ఉన్నాడు కన్న తండ్రి. మంచి పేరు తీసుకుని వస్తాడు, నాకు తీసుకుని వస్తుందని చెప్పి తండ్రి చూస్తూ ఉన్నాడు కన్న తండ్రి. మన రాజు అంటున్నాం ఆయన్ని, మన కన్న తండ్రి అని కూడా మనం అంటాము. మనం ఆయన్ని మొట్టమొదటి మాట మమ్మల్ని పరిశుద్ధులు అంటున్నాడు, మమ్మల్ని పరిశుద్ధులు అంటూ ఉన్నాడు. మరి పరిశుద్ధంగా జీవిస్తున్నారా? ప్రశ్న. మరి ఇది మొట్టమొదటి మాట. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రుడుగా ఉండడానికి కాదనే మాట మొట్టమొదటి మాట తెలుసుకున్నాం. రెండో మాటలోకి వెళ్దాం. రెండో మాట యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చూద్దాం. అన్యాయము చేయువాడు అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఏమంట? అన్యాయము చేయువాడు ఇకను అన్యాయము చెయ్యనిమ్ము. అపవిత్రుడైన వాడు అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగాను ఉండనిమ్ము. పరిశుద్ధుడు మీరు ఇంకా పరిశుద్ధులుగా ఉండనియండి. ఇంకా నువ్వు సరిదిద్దుకో, నీ హృదయమును సరిదిద్దుకో. దేవునికి ఇష్టమైన కుటుంబం కొన్నామా? ఇష్టమైన హృదయము నేను దేవునికి ఇచ్చామా? యోహాను గారు తెలియపరుస్తూ ఉన్నారు. అన్యాయము చేయవాడు ఇకను అన్యాయము చేయనిమ్ము. ఇదిగో పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్మంటూ ఉన్నారు. పరిశుద్ధులుగా ఉండండి, అన్యాయస్తులుగా ఉండవద్దండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నిశ్చయంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను, సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మీరు తెలుసుకోండి అంటున్నాడు. తెలుసుకోవాలి, మనం సత్యం ఏదో తెలుసుకోవాలి, అన్యాయం ఏదో తెలుసుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి. మీరు మీ అందరి కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆయన మనసును ఉంచాడండి. ఎవరి కొరకు కాదు, యోహాను గారు రాసింది ఎవరి కొరకు కాదండి, మనందరి కొరకు తెలుసుకోవాలని సత్యం. అన్యాయము చేయవాడు కను అన్యాయము చేయలేము. ఆయన యెహోవా క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి జీతం ఆయన దగ్గర
ఉంది అంటున్నాడు ఆయన. ఆయన సమయంలో ఇదిగో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. నా యొక్క ఉన్నది అంటున్నాడు ఆయన. నా యొక్క ఉన్నది, ఆయన యొక్క ఉంది సిద్ధపరిచిన జీతం. ఎవరి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాం. ఎవరెవరు వాక్యం వింటున్నారా? లేకపోతే పార్టీ ప్రాజెక్ట్ మెయిన్ ఆప్షన్ లో ఉందా? లేకపోతే నిద్రపోతున్నారా? లేకపోతే ఇంటి దిగులు ఉందా? లేదా బంగారు వైపు ఉందా? లేదా ఇంటి వైపు ఉందా? బీరువా వైపు ఉందా? ఎవరికి తెలుస్తాయి? ఎవరు క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వడానికి జీతం ఆయన దగ్గర ఉంది అంటున్నాడండి. జాగ్రత్త సుమా, జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరంగా మాట్లాడడానికి వీల్లేదు. నోరు ఉంది కదని మాట్లాడద్దు. నోరు చీల్చేస్తానంటాడు దేవుడు. అన్నాడా లేదమ్మా? నేనేమని అంటున్నానా? ఎవరంటున్నారు? దేవుడే అంటున్నాడు. అన్యాయస్తులు రాజ్యములోనికి, ఆయన రాజ్యములోనికి ప్రవేశింపరని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అంటాడు. ఎంత చక్కటి మాట. మీరు పరిశుద్ధులు అంటున్నాడు. పరిశుద్ధంగా జీవించండి. అన్యాయస్తులు కాదు, మీరు అన్యాయం చేయొద్దండి అనే మాటను మనం రెండవ మాటలో మనం తెలుసుకున్నాం. మూడో మాట దగ్గరికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 3వ వచనం. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ ఈ వశమునందరూ వారు నీ పాదములెద్ద సాగిలపడదురు, ఉపదేశమును అంగీకరించరు. దేవుని వాక్యాన్ని అంగీకరించారంట వారు. దేవుని మాటలు చెప్పేటప్పుడు హృదయంలో స్వీకరించారంట, సాగిల పట్టారంట. దేవుని వాక్యమును విన్నప్పుడు విన్నారు కాబట్టి సాగిల పట్టారు. విన్నారు కాబట్టి వాక్యాన్ని ఉపదేశించారు, చెప్పిన మాటలు గ్రహించారంట. మరొకసారి చదువునన్నా. ఆయన జనమును ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశముందరు. వారు నీ పాదముల యొక్క సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరించరు. అంగీకరించారనే మాట మనం తెలుసుకున్నాం. ఎన్నో మాట ఇది? పరిశుద్ధులను ఇకను ఉపదేశమును అంగీకరించుడనే మాట మూడో మాటలో మనం తెలుసుకుంటున్నాం. నాలుగో మాట దగ్గరికి వెళ్దాం. నాలుగో మాట దగ్గరికి మనం వెళ్దాం. చూడండి, అక్కడే యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఏమంట? దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను ధూప ద్రవ్యములు అంటే ఏంటండి? దీపాలు. దీపాలు. ధూప ద్రవ్యం అంటే సామ్రాణి. నిండిన ఆ 4 జీవులు పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధులు ప్రార్థనలు. అక్కడ ఎవరు ఉన్నారు? 24 మంది పెద్దలు ఉన్నారు. వారికి 24 కిరీటాలు, 24 కుర్చీలు అవన్నీ చెప్పుకొని పోతే మనం ఎన్నోసార్లు అంత ముందే చెప్పుకున్నాము. ఆ అంశం చెప్పమా లేదమ్మా? కిరీటాలు, వాళ్ళు కూర్చొని ఉన్నది, అవన్నీ కూడా మనం పరలోక రాజ్యం గురించి చెప్పినప్పుడు దాంట్లో అన్ని కూడా ఆ అంశంలో చెప్పేశాం. ఇక్కడ మనం చెప్తున్నాం పరిశుద్ధులు ఇకను ప్రార్థన చేయవారుగా ఉండాలనే మాట మనం తెలుసుకుంటున్నాం. పరిశుద్ధులు ఏమై ఉండాలి? ప్రార్థన పరులై ఉండాలి. పరిశుద్ధులు ప్రార్థన పరులుగా ఉండాలి అనే మాట అక్కడ ఉపదేశమును అంగీకరించారు. ఇక్కడ వచ్చేసరికి ప్రార్థన పరులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి, యోహాను గారు మరొక మాట మనకు తెలియపరుస్తున్నాడు. యోహాను గారు రాసిన పత్రిక ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవడైనాను
చెరపట్టవలెనని ఉన్న ఎడల ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. అంటే దీని అర్థం ఏంటంటే, మరొకసారి చదువునన్నా, ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల ఏం పోతాడంట? అన్యాయము చేయవాడు. అన్యాయం అనే మాట మనకు తెలుస్తుంది. అక్కడ చెర అంటే ఏంటి? ఏంటంట? జల్లు. జల్లుకి పూనియల్లా అనుకున్నవాడే పోయాడంట. అంటే ఒక మాట సామెత, తిమ్ముడు చేస్తాడు అంటే ఎవరన్నా చచ్చేది? బొమ్ముడు చేస్తాడు. బొమ్ముడు అనుకున్నాడంట వాడు సరసాల్లో వేయాలనుకున్నాడంట. బొమ్ముడు అనుకొని ఉన్నాడంట. మరి ఎవరితో? బొమ్ముడు అనుకున్నాడే సరసాల్లో పోయినాడంట. తిమ్ముడు బయటకు వచ్చాడంట. అంతే కదండి. ఎప్పుడు మనం ఇతరులకి హాని చేయకూడదు, ఇతరులకి మనం మేలు కోరాలండి. మేలు కోరాలి, కీడు కోరుకుడు. అందుకే వాడు కీడు కోరాడు. వాడు సరసల్లాకి పోయాడట. అక్కడ చదువునన్నా, ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఖడ్గముతో చంపబడాలనుకునేవాడు ఏం చేస్తాడంట? చంపిన ఎడల వాడు ఖడ్గము చేతనే చంపబడను. అదే చెప్తారు, కత్తి పెట్టినాడు కత్తితోనే చస్తాడు, బాంబు చుట్టినాడు బాంబుతోనే చనిపోతాడు. వాస్తవం అండి. దేవుడు మాట ఖడ్గం లాంటిది. ఆ మాటలు చూడండి ఏముందంటే, దాని అర్థము పరిశుద్ధులు ఇకను ఓర్పు విశ్వాసమును నిలకడగా ఉండాలనే మాట మనకు తెలియపరుస్తుంది. ఏముండాలి క్రైస్తవునికి? ఓర్పు విశ్వాసమును. ఈ విషయంలో పరిశుద్ధులు ఓర్పును విశ్వాసమును కనబడును. చూసావా ఏం చెంట? మరొకసారి చదువుమా. ఈ విషయములో, ఏ విషయములో? వాక్యం విషయములో పరిశుద్ధులు ఓర్పు విశ్వాసమును కనబడును. విశ్వాసమును ఓర్పును కనపడాలి, కలిగి ఉండవలను. ఏ విషయము? ప్రార్థన విషయములు, పరిశుద్ధుల సహవాసములు, పరిశుద్ధులు ఇకను ఓర్పును విషయములోను కలిగి ఉండాలి అనే మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 5వ మాట. 6వ మాట దగ్గరికి వెళ్దాం. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం, అలాగే చూద్దాం. చూడండి 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారా బట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు పరిశుద్ధులు నారా బట్టలు అవి. ఆమె ఏమిచ్చాకన్నారైనా మరొకసారి చదువు. మరియు ఆమెకు ధరించుకొనడానికి నారా బట్టలు ఇచ్చారంట. నీతి వస్త్రముతో పోలుస్తున్నాడు. నీతి క్రియలు పరిశుద్ధులకు ఇక నీతి క్రియలు జరిగించు అనే మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి 6 మాటలు విన్నాం. 7వ మాట కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపింపకోరని గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునకు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడ్డాడు. అని అతనంటే యోహానుకు భయపడి వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయని తోచకపోయినను సంతోషముగా వినుచుండెను. ఎవరిని చంపాలని? యోహాను గారిని చంపాలని.
హేరోదియా చంపాలని. ఎంత చక్కటి మాట అంటే, మరి పరిశుద్ధుని ఇతను పాపమును ఖండించాలనే మాట మనకు ఈ 7వ మాటలో మనకు కనిపిస్తుంది. 8వ మాట, చివరి మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎబ్రేయులకు రాసిన పత్రిక 12:14, 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకపోతే ఎప్పుడు చూడలేడంట. ఎప్పుడు చూడలేడు, ఎవడును ప్రభువును చూడడు. ఎప్పుడును ప్రభుని చూడలేడు. మరొకసారి చదువునా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడడు. ఎవడు చూడలేడు ప్రభుని. పరిశుద్ధత నీలో లేకపోతే నీ దేవుని చూడలేవు, క్రీస్తుని చూడలేవు. నీ బ్రతుకు వేస్ట్, నిష్ప్రయోజనం. నీలో పరిశుద్ధత లేకపోతే నీ వ్యర్థం. ఏమండి, పరిశుద్ధత లేకపోతే సమాధానంగా ఉండలేడు. ఉండడానికి ప్రయత్నించండి, సమాధానం కలిగి ఉండండి. ప్రతి కుటుంబంలో సమాధానం కావాలి. ఒకరి పట్ల ఒకరు మాట్లాడుకొని ఒక క్రమం, క్రీస్తు పరిశుద్ధంగా ఉన్నామా, పరిశుద్ధంగా ఉన్నామా, దేవునికి ఇష్టంగా ఉన్నామా. క్రీస్తుని చూడలేకపోతే పరలోకాన్ని మనము చేరలేము. పరలోకానికి పోలేకపోతే పాతాళం గతి అన్నట్టుగా మీరు ఈ 7-8 మాటలు మీరు విన్నారు. మొట్టమొదటి మాట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. పరిశుద్ధులు గుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటమే కాదనే మాట మనం తెలుసుకున్న మొట్టమొదటి మాట. మరి 2వ మాట, అన్యాయము చేయువాడు ఇకను అన్యాయము చేయనేమో, ఇదిగో పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనేమో అనే మాట 2వ మాటలో చూసుకున్నాం. 3వ మాట, పరిశుద్ధులు ఇకను ఉపదేశమును అంగీకరించేవాడుగా ఉండాలని 3వ మాట తెలుసుకున్నాం. 4వ మాట, పరిశుద్ధులకు ఇకను ప్రార్థనలు చేయువారుగా ఉండాలనే మాట మనం తెలుసుకున్నాం. 3వ మాట. 4వ మాట, పరిశుద్ధులను ఇకను ప్రార్థన చేయువారుగా అనే మాట మనము 4వ మాట తెలుసుకున్నాం. 5వ మాట, పరిశుద్ధులను ఇకను ఓర్పును విశ్వాసమును కలిగి ఉండాలనే మాట మనము తెలుసుకున్నాం. 5వ మాట. 6వ మాట, పరిశుద్ధులు ఇకను నీతిని క్రియలను జరిగించేవాడుగా ఉండాలనే మాట మనం తెలుసుకున్నాం. మరి 7వ మాట, పరిశుద్ధులను ఇకను పాపమును ఖండించేవారుగా ఉండాలనే మాట మనం తెలుసుకున్నాం. చివరి మాట, దేవుడు మరి పరిశుద్ధతలో లేకపోతే క్రీస్తును చూడలేరనే మాట చివరి మాటలో మనం తెలుసుకున్నాం. ఈ 8 మాటలు మీరు విన్నారు. దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక. ఆమేన్.